హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ లంచ్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బరువు తగ్గాలనుకునే వారికి ఇలాంటి రెసిపీలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం డైట్ ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ప్లానింగ్లో ఇలాంటి లంచ్ రెసిపీలు తీసుకున్నట్లయితే హెల్దీగా తీసుకోవచ్చు. అలాగే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా బరువు అనేది తగ్గిపోతూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీలు చేసుకోవడం వలన మనకి బరువు అనేది ఈజీగా తగ్గిపోతూ ఉంటాము. సో ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వరకు పుదీనా రెమ్మలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఈ ఆయిల్లో వేగాలి ఈ పుదీనా కూడా. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ ముక్కలను వేసుకున్నాను కదా నేను. మనకి అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్, బీన్స్, పచ్చి బఠానీ ఏదైనా ఉంటే మనకి ఇందులో వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ వేయడం వలన. ఇలా కొద్దిగా ఈ క్యారెట్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఈ విధంగా మగ్గించుకోవాలి. పచ్చి వాసన పోయేంత మందం వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకు. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను తీసుకునే రైస్ క్వాంటిటీకి 2 ఎగ్స్ వరకు సరిపోతాయి. ఇలా 2 ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మనం దానిని ఏం కదపకూడదండి. మూత పెట్టుకొని స్టవ్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఫ్లేమ్ తగ్గించి ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచామంటే మనకి ఎగ్ అనేది కొంచెం ఉడికిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఒక 1 మినిట్ తర్వాత మూత తీసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినప్పుడు మనకి పీసెస్ లాగా వస్తాయి కాబట్టి ఇలా 1 మినిట్ తర్వాతనే కలుపుకోవాలి మనం. ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని వేసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు రెడ్ రైస్ని వేసుకుంటున్నాను. ఇక్కడ రైస్కి బదులు మనం మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా వాడుకోవచ్చు, లేదు నార్మల్గా రెగ్యులర్గా మనం వాడుకునే రైస్ అయినా వాడుకోవచ్చు. ఇలా రైస్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం రెడ్ రైస్కి బదులు రెగ్యులర్గా వాడుకునే రైస్ తీసుకున్నా బాగుంటుంది. కాకపోతే మనకి డైట్ చేసే వాళ్ళకి ఈ బ్రౌన్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా మిల్లెట్స్ అయినా చాలా బాగా ఉపయోగపడుతుంది డైట్కి. సో కాబట్టి నేను ఇక్కడ రెడ్ రైస్ని వాడుకుంటున్నాను. రెడ్ రైస్ వాడుకున్నప్పుడు మనం ఇక్కడ రైస్ని చేసుకునే ముందు మనం రెడ్ రైస్కి ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటల వరకైనా నానబెట్టుకొని రైస్ని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. డైరెక్ట్గా కుక్ చేసుకోకూడదు. ముందుగా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీ రైస్ అనేది 3 పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇది 3 పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది. మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పర్సన్స్కి అయ్యే విధంగా చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనం రైస్కి బదులుగా రైస్ వద్దు అనుకునే వాళ్ళు మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా రైస్కి బదులుగా మిల్లెట్స్ని వేసుకుంటే సరిపోతుంది. మనం లేదు రెడ్ రైస్ బ్రౌన్ రైస్
వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా రెగ్యులర్గా వాడుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా మిరియాల పొడిని వేసుకుంటున్నాను. ఇక్కడ మనం కారం ఎలాంటిది యూజ్ చేయలేదు. ఒక పచ్చిమిర్చి ముందు వేసుకున్నాం కదా, అదే కాబట్టి మనం కారం వేయట్లేదు. దానికోసం కొంచెం స్పైసీకి మిరియాల పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని అంత బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంత బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే లంచ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని మనం ఇలాగే డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీకి హెల్దీ కూడా. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి వేడివేడిగా తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకు కొద్దిగా చల్లారిన దానికంటే వేడిగా తినడం వలన ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ప్లేట్లోకి మనకు కావాల్సినంత తీసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా తిన్నా కానీ మనకి కడుపు నిండుగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఇంతే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2-3 ఆనియన్స్ని, ఒక 2-3 క్యారెట్ ఇలా పెట్టుకొని కొద్దిగా పెరుగును తీసుకొని తిన్నామంటే మనకి కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది డైట్ చేసే వాళ్ళకి. లంచ్ అనేది ఈ విధంగా ఒకరోజు డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, కడుపు కూడా అస్సలు ఖాళీగా ఉండదు. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దీనిని డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు, లేదా మనం రెగ్యులర్గా వండుకునే కూరలతో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.